హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. కావాలనుకునే వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వెంటనే స్టార్ట్ చేసేస్తాను. నేను అస్సలు లేట్ చేసుకోండి, ఎందుకంటే గర్ల్స్ మీరు అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి ఐ థింక్ పార్ట్నర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసా? అది మీరు అంటే పెళ్ళైపోయి ఉంటే హస్బెండ్ కావచ్చు, పెళ్ళి కాకపోతే ఐ థింక్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు. బట్ పర్టికులర్గా గర్ల్స్ ఏమి ఆశిస్తారు మెయిన్గా అబ్బాయి దగ్గర నుంచి అంటే, నేను 5 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్వి చెప్పాలనుకుంటున్నాను. మీకైతే సూపర్గా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చూడండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, అమ్మాయిలు కోప్పడినప్పుడు, అమ్మాయిలు అలిగినప్పుడు వాళ్ళని బుజ్జగించడం. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు. చాలామంది ఏంటో పెద్ద పనిలాగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఏంటో, మీరు దానికైనా మనీ ఖర్చు చేస్తున్నారా? లేకపోతే పెద్ద టైం అంతా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడుతున్నారా? కాదు కదా! బట్ నార్మల్‌గా ఏంటంటే గర్ల్స్ ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు ఐ థింక్ ఏదైనా జరిగినప్పుడు, గొడవైనప్పుడు ఖచ్చితంగా నా పార్ట్నర్ నన్ను కూల్ చేయాలి, దగ్గరకు తీసుకోవాలి, బుజ్జగించాలి, ఇట్లా చెప్పాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. కామన్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్క అమ్మాయి కూడాను. బట్ ఇంత చిన్న విషయం కొంతమంది అబ్బాయిలకి లాజిక్ అస్సలు తెలీదు అనమాట. వాళ్ళకి అబ్బాయిలకి చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయి పైన. బట్ అది ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి అనేది తెలీదు. బట్ ఈరోజు తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా! సో, ఖచ్చితంగా ఎప్పుడైనా మీ మధ్య గొడవలు అయినప్పుడు అంటే కొంచెం అలగటం అనేది అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా చేస్తుంటారు. అది వాళ్ళ రైట్ అనమాట. మనం ఏం చేయలేము. ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలుగుతూ ఉంటారు ప్రతి వాటికి కూడాను. అండ్ జెన్యూన్ లవర్స్‌లోని ఇవన్నీ జరుగుతుంటాయి. లేకపోతే మీకోసం అలగాల్సిన అవసరం లేదు. మీ పైన కోప్పడాల్సిన అవసరం కూడా లేదు. బట్ అది మీరు అర్థం చేసుకొని, ఆ తర్వాత మీరు కొంచెం దగ్గర కూర్చోబెట్టుకోనో, లేదా కాల్స్ అయితే కాల్స్‌లోనో మంచిగా నార్మల్‌గా, కూల్‌గా మాట్లాడి బుజ్జగించుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. ఈ ఒక్క విషయంలోనే 50% మీకు పడిపోతారు. నాది గ్యారంటీ. ఎందుకు అని చెప్తున్నాను. ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నారు మీరు అంటే, కామన్‌గా జరిగేది ఇదే కాబట్టి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పార్ట్నర్ ఎప్పుడైనా కొంచెం కోపంతో ఉన్నప్పుడు, హర్ట్ అయినప్పుడు, మీరేదన్నా ఒక మాట మాట్లాడి కొంచెం హర్టింగ్‌గా బిహేవ్ చేసినప్పుడు, ఖచ్చితంగా మీ పార్ట్నర్ అలగటమో, కోప్పడటమో ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ అలాంటి టైంలో మీరు కోప్పడి, మీరు అలిగి, మీరు కోపం తెచ్చుకున్నారనుకోండి, ఇంక మీరు ఎప్పటికీ మాట్లాడుకోలేరు. మీ రిలేషన్ కాస్త బ్రేక్ అయిపోతుంది. బట్ మీరు అలా చేయమాకండి. సో, మీకు ఆల్రెడీ తన గురించి కొంత ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి, సో, మనం మెల్లగా మాట్లాడితే ఓకే, తను కామ్ అవుతుందిలే అనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కొంచెం టైం తీసుకొని బుజ్జగించండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, తను చేసే పనులని మెచ్చుకోవటం. ఇప్పటిదాకా బుజ్జగించారు కదా! ఇప్పటి నుంచి మెచ్చుకోండి. వాళ్ళు కొన్ని పనులు చేసినప్పుడు ఏదన్నా ఒక చాలా ఎక్సైట్‌మెంట్‌తో మీతో కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. సో, నేను ఇలా ట్రై చేశాను. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇలా అయింది అని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు, మీరు వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా, ఎందుకు ఇలా చేశావు? అసలు నీ వల్ల ఎందుకు అవుతుంది? ఏంటిది? అని కాకుండా మీరు కొంచెం పాజిటివ్‌గా మాట్లాడండి. సో, మాట్లాడటం మాత్రమే కాదు, యాహ్! నువ్వు రియల్లీ గ్రేట్. నువ్వు చాలా బాగా చేసావు. అండ్ నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, చాలా బావుంది. ఇట్లా మీరు కొంచెం మెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీకు తెలుసా? బోలెడంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. అండ్ మీకు తెలియని చిన్న చిన్న విషయాలు, అమ్మాయిలు గర్ల్స్ ఏంటంటే ఏదో ఇదేదో చేస్తే కాదు. చిన్న చిన్న విషయాలకే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. బట్ ఆ లాజిక్ మీరు పట్టుకోవాలి అబ్బాయిలు. కానీ పట్టుకోవట్లేదే మీరు. పట్టుకోండి ఇప్పటి నుంచి. సో, చిన్న చిన్న విషయాలకి అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనే విషయం తెలీదు. బట్ అంటే యాక్చువల్లీ అబ్బాయిలు ఫీలింగ్ ఏంటి అంటే, నేను క్యాజువల్‌గా మాట్లాడుతున్నాను మీతో. అమ్మాయిలకి డబ్బుండాలి, అందం ఉండాలి, ఆస్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఉంటేనే అని అనుకుంటూ ఉంటారు. బట్ అవన్నీ ఎందుకు అంటే, కామన్‌గా లైఫ్‌లో బతకాలి అంటే అవన్నీ ఉండాలి. లేదా బాయ్ ఫ్రెండో, ఇంకొకరు ఎవరైనా కానీ కొంచెం అందంగా ఉండాలి అనేది కామన్ ఫీలింగ్స్. అవి ఒక అబ్బాయికైనా ఉంటాయి, అమ్మాయికైనా ఉంటాయి. అవంతా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, దేనికి లొంగని అమ్మాయి ప్రేమకు లొంగుతుంది. కేరింగ్‌కి లొంగుతుంది. మీరు చూపించే రెస్పెక్ట్‌కి లొంగుతుంది. ట్రై చేసి చూడండి. అండ్ అమ్మాయిలకి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి తనకి నేనంటే ఇంత ఇష్టమా? ఇంత పిచ్చా?
అని అనిపించిందంటే వన్స్ వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోయినట్లే. మీరు వద్దు, కాదు అన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని వదలరు. వదలరంటే వదలరు. చాలా గ్యారంటీగా చెప్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి హ్యాపీగా ఫీల్ అవుతారు గర్ల్స్. అలాంటప్పుడు మీరు ఇలాంటివి చేయడంలో తప్పేముంది? కొంచెం అప్పుడప్పుడు మెచ్చుకుంటూ ఉండండి. ఏదైనా మంచి పనులు చేసినప్పుడో, లేకపోతే వాళ్ళకి సంబంధించి కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. థర్డ్ వన్ ఏంటి అంటే, వాళ్ళని పొగుడుతూ ఉండటం. అండ్ మీ పనులన్నీ మానేసి అమ్మాయిల్ని పొగుడుతూ కూర్చోండి అని చెప్పట్లేదు ఇక్కడ. బట్ ఒక టైంలో మీకు అనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా మంచిగా ఉన్నప్పుడు, మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు, మంచి హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు, ఏదో ఒక మంచిగా మీకు ఒక థాట్ వస్తుంది. పాజిటివ్ థాట్. అలాంటిది వచ్చినప్పుడు దాన్ని మనసులో దాచిపెట్టుకోకుండా పార్ట్నర్ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయండి. దానివల్ల అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి సర్ప్రైజెస్. అవును. కరెక్టే విన్నారు. సర్ప్రైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ లవ్ స్టోరీ ఎప్పుడు రొటీన్‌గా వెళ్ళకుండా ఉండాలి అంటే, అప్పుడప్పుడు సర్ప్రైజెస్ కూడా ఇస్తూ ఉండాలి అనమాట పార్ట్నర్‌కి. ఎందుకంటే లైఫ్ రొటీన్‌గా వెళ్తుంది, బోరింగ్‌గా వెళ్తుంది అనే ఫీల్ వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే, మధ్య మధ్యలో మీరేమైనా సర్ప్రైజెస్ ఇస్తూ ఉండాలి. ఒక మంచి ప్లేస్‌కి తీసుకువెళ్ళటము, తనకి నచ్చిన డ్రెస్ తీసివ్వటము, ఫుడ్ తీసివ్వటము, లేదా ఇంకేదైనా కావచ్చు. అంటే వాళ్ళు ఏదైతే ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయరో అలాంటివి సడన్‌లీ జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. లేదంటే గిఫ్ట్ ప్రెజెంట్ చేయటము, షాక్ ఇంకా తనకి తెలియకుండా. ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి చాలా మనసులో హ్యాపీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు అవి చిన్న చిన్నవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అది మీ అందరికీ తెలీదు అనమాట. ఇలాంటి వాటి వల్ల కూడా అమ్మాయిలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్ నేను చాలా ఇంపార్టెంట్‌గా చెప్తాను. ఎందుకంటే ఇది నేను ఈజీగా చెప్పను. ఎందుకంటే ఏ ఒక్క అమ్మాయి కూడా తన పార్ట్నర్ తనకి రెస్పెక్ట్ ఇవ్వాలనే కోరుకుంటూ ఉంటారనమాట. సో, మనం అంటే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎంతమందితో మాట్లాడుతున్నాం, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు, ఇవన్నీ కాదు. మనం ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్‌లోనే మనం ఏంటి అనేది బయటపడుతుంది. సో, గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. మీరు తననెంత రెస్పెక్ట్‌తో ట్రీట్ చేస్తున్నారు. మీ గర్ల్ ఫ్రెండ్ అనే కాదు, ఎవరినైనా సరే రెస్పెక్ట్‌గానే ట్రీట్ చేయండి. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. వాళ్ళ గురించి మీకు అవసరం లేదు. సో, మీరు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తన పార్ట్నర్ ఎప్పుడూ కూడా తనని రెస్పెక్ట్‌గా ట్రీట్ చేయాలి అని ప్రతి ఒక్క అమ్మాయి ఆశిస్తుంది కాబట్టి, ఇది నేను ఫిఫ్త్ పాయింట్‌గా మీతో షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ 5 పాయింట్స్ తీసుకోండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జెన్యూన్ లవ్ ఇవ్వండి. ఆ అమ్మాయి మీకు అడిక్ట్ అవ్వకపోతే అడగండి. ఇంత గ్యారంటీగా చెప్తున్నా నేను. సో, ఇవన్నమాట పాయింట్స్ అయితే. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఆశించేవి ఇవే అనమాట మెయిన్‌గా. అండ్ ఫర్దర్‌గా ఇంకేమన్నా ఉంటే అది నెక్స్ట్ వెళ్తుందే కానీ మెయిన్ పాయింట్స్ అయితే ఇవే. సో, మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, మెయిల్‌లో కానీ కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు. మీ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా షేర్ చేసుకోవాలి, ఏమన్నా సజెషన్స్ కావాలి అంటే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా సజెషన్స్ అయితే ఇస్తాను. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫస్ట్ ఫాలో అవ్వండి. తర్వాత డీఎం చేయండి. అండ్ నేను అన్నీ చెక్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.